పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఏ పార్టీకి ఓటేసినా ఏం లాభం ఉందన్న, మా బతుకులు అయితే ఎట్లున్నాయి, గుడిసెలు ఎట్లా ఉన్నాయి. ఇన్నిసార్లు ఓటేసినాం, ఎవరు వచ్చి మాకు ఎవరు అడుగుతలేరు, ఏం చేస్తలేరు. మా బతుకులు అయితే ఇట్లా ఉన్నాయి, ఇన్ని గుడిసెలు ఉన్నాయి, ఏమున్నాయి. వచ్చి కూడా 20 సంవత్సరాలు అయింది, మేము ఎవరు పట్టించుకునేటోడు ఎవరు లేడు. ఓటేసినంత వరకే ఓటు మాది 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 అంటారు, తర్వాత మాకు చూసేటోడు ఎవరు లేడు ఈడ. అది ఉందన్న మా బతుకులు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు మీ దగ్గరికి రాలేరు? ఎవరు వచ్చిరన్నా, ఎవరు రాలేరు. ఓటేసినప్పుడే వస్తారు, ఓటు మాకేంటి 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 అంటారు. అందరు ఎవరికైనా మేము వేసినప్పుడు వాళ్ళ అట్టే మేము ఇటే. ఇవే మా బతుకులు, ఇవే మా గుడిసెలు, ఇవే మా మోరీలు, ఇవే బతుకులు ఉంటాయి మా. వచ్చి కూడా 20 సంవత్సరాలు అయిందన్న మేము ఇక్కడ. ఎవరు చూసేటోడు కూడా లేడు. ఓటు అవసరం ఉన్నప్పుడే వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత ఎవడు రాడు, ఎవరు చేయడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇల్లు ఇస్తామంటున్నారు అంటున్నారు కదా, ఏడుందన్న, ఇల్లు లేవు, ఏం లేవు. ఏడున్నాయి ఇల్లులు? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసింది. ఇస్తే ఇల్లులు ఇస్తాము, జాగా ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చూపించారు. ఎక్కడ పడితే అక్కడ చూపించారు మాకు. వాళ్ళు అటే, మేము ఇటే. కేసీఆర్ సార్ కూడా పోయిండు, మేము ఇటనే ఉన్నాం. ఇల్లులు చూపిస్తా అన్నాడు, పొలాలు ఇస్తా అన్నాడు, మళ్ళీ ఇంకేంటి ప్లాట్లు చూపిస్తా అన్నాడు, అది ఇది చూపిస్తా అన్నాడు. సార్ పోయిండు, మేమైతే ఇండే ఉన్నాం. మళ్ళా మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఏ పార్టీ వచ్చి ఏం చేసేది లేదన్న. మాకు ఎవరు ఆదుకుంటే మేము వాళ్ళకి ఓటేస్తాం. వాళ్ళకి ఇళ్ళకి ఇస్తాం అనేది ఏం లేదు. ఎవరికి వేసినా అంతే ఉంది మాకు. మేము చూడండి గరీబ్ వాళ్ళం, మేము మా ఓట్లు తీసుకొని ఎవరికైనా మాకు సహాయం చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో కాంగ్రెస్ కు ఓటేస్తారా, బీజేపీకి వేస్తారా, టీఆర్ఎస్ కి వేస్తారా? మాకు కాంగ్రెస్ ఇస్తామంటుంది కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకి ఇస్తాం మేము. మాకు ఎవరు సాయం చేస్తామో వాళ్ళకి ఓటేస్తాము. ఇంతకుముందు సాయం చేసినాము, ఓటేసినాము. మాకు ఇల్లు ఇస్తా అని చెప్తే కూడా ఓటేసినాము, ఎవరు ఇయ్యలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా మోసం చేయకుండా మాకు కూడా చూడండి. మా గుడిసెలు ఉన్నాయి, మాకు ఇల్లు లేవు, మా కోట్ల ఆస్తులు లేవు, లక్షల ఆస్తులు లేవు. మూరి పక్కన ఉన్నాం మేము, మా చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. అవి కూడా గాలి కోసం ఎగిరిపోతున్నాయి. సార్ మీరు కూడా ఆలోచించాలి కదా. దేనికి ఓటేస్తామని మాకు ఎవరు ఆదుకుంటే వాళ్ళకి ఇస్తాం సార్ మేము ఓటు. ఈ పార్టీకి అనేది లేదు. పార్టీ అంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది కదా. మాకు ఎవరు ఆదుకుంటే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఎవరు ఆదుకుంటాం, ఎవరు ఆదుకుంటలేరు కాబట్టి ఎవరి మీద నమ్మకం ఉంది. ఇంతకు ముందు సార్ వచ్చిండు, సార్ ఏం చేయలే మాకు. ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మాకు ఏం సాయం రాలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏమైనా సాయం చేయండి మాకు. మేము కోట్లు అడుగుతున్నాం, లక్షలు అడుగుతున్నాం, ఉండడానికి చిన్న స్థలం అడుగుతున్నాం కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే అదే ఇక్కడ ఎమ్మెల్యేకి ఉండే కదా, వచ్చిండు ఒకసారి? రాలేదు సార్, రాలేదు చూడలే. ఇంతకు ముందు వచ్చిండు, అప్పుడు ఎప్పుడు వచ్చిండు అంటే ఎలక్షన్ మూమెంట్ లో వచ్చిండు, చూసిండు. మీకు ఇల్లులు ఇస్తా, పట్టలు ఇస్తా, ఇక్కడ బెడ్రూమ్లు అవుతున్నాయి, బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. బెడ్రూమ్లు బాయ్, డబుల్ బెడ్రూమ్లు బాయ్, సింగిల్ బెడ్రూమ్లు అన్ని పోయినాయి. మేమైతే ఇండే ఉన్నాం. మళ్ళీ మీకు ఒకటికి ఇయ్యలేరు? ఇస్తే ఎందుకు ఉంటాం మేము? గుడిసెలు ఎందుకు ఉంటాం? మాకు అవసరం ఉంది గుడిసెలు ఉండేది. అన్నీ ఉంటాం కదా సార్, ఇళ్లలో ఉంటున్నాం కదా. మాకు కూడా ఇంతకుముందు ఆశ ఉంటుంది కదా సార్, ఇళ్లలో ఉంటామని. ఎన్ని సంవత్సరాలు గుడిసెల్లో ఉంటాం మేము? మీరు కూడా ఆలోచించాలి కదా. సరేనా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఓటు ఇస్తాం సార్. మేము ఇస్తే కంపల్సరీ ఇస్తాం. ఎందుకు ఇంతకుముందు కేసీఆర్ సార్ని గెలిపించుకోలేమా? ఇచ్చినాం కదా, వాళ్ళకు కూడా ఇచ్చినాం. వాళ్ళు మోసం చేసిరు మాకు. మీరు కూడా మోసం చేయకండి. మేము గరీబ్ వాళ్ళం కదా సార్, ఏం లక్షలు కాదు, కోట్లు కాదు మేము అడిగేది. మీకు చిన్న ప్లాట్ కోసం అడుగుతున్నాం. ఏదో చిన్న ఇల్లు చూపించండి మాకు కూడా. ఇక్కడ కాకుండా ఊర్లో కాకుండా ఎక్కడైనా బయట ఎక్కడైనా చూపించండి, ఉంటాం ఆడపోయి. ఎన్ని సంవత్సరాలు మీరు కూడా చూడండి కదా, గుడిసెలు ఉన్నాయి, అటు ఇటు మోరీలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉండాలా? మీరు ఉంటారా? ఇది మూమెంట్లో మీరు ఉంటారా?